హల్లెలూయా. ఓ ప్రాంతానికి వెళ్తాడు, ఆ ప్రాంతంలో ఆయన ఎవరు చేర్చుకోరు. పాప వాళ్ళలో ఒకళ్ళకన్నా దేవుని గురించి చెబుదామని ఆశపడతాడు, ఎవరో చేర్చుకోరు. ఆ దినమంతా తిరుగుతాడు. సాయంత్రం వేళ అయ్యేసరికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఒకళ్ళు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వరు. సాయంత్రానికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఎందుకంటే ఆ ఊర్లో తోడేలు వస్తుంది. అది మనుష్య రక్తానికి అలవాటు పడిన తోడేలు. సహజంగా తోడేళ్ళు గొర్రెలను జంతువులను వేటాడతాయి, కానీ ఈ తోడేలు మాత్రం మనుష్య రక్తానికి అలవాటు పడింది. సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో అది అటాక్ చేసి మనుషుల్ని, దొరికిన వాళ్ళని చంపేస్తూ ఉంది. అందుకని దానికి భయపడి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిసియాగో ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ, జీవిత చరిత్ర మన స్టాల్లో ఉంటుంది, మీరు తీసుకొని చదవచ్చు. నేను చెప్పిన సంగతులు అందులో ఉంటాయి. అంటే అద్భుతాలని దేవుడు ఎందుకు వాడుకుంటాడు అంటే, జనాలు మామూలుగా మాటినరు కదా. కొన్ని చోట్ల కొన్ని కార్యాలు జరిగినప్పుడు జనాలకి కొంచెం బుర్ర తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అప్పుడు లైన్లోకి వస్తారు. ఆయన ఒక్కడే పాపం వీధిలో ఉంటాడు. కొంతమంది కిటికీల్లోంచి చూస్తూ ఉంటారు, ఇతను అయిపోతాడు ఈరోజు అని. ఎందుకంటే తోడేలు అటాక్ చేసేది. అందరూ గమనిస్తూ ఉంటారు, ఇళ్లలోంచి కిటికీలలోంచి చూస్తూ ఉంటారు. నిజంగా అనుకున్నట్టే తోడేలు వచ్చిద్ది, ఆయన మీద అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చిద్ది. అప్పుడు ఆయన గద్దిస్తాడు, దాన్ని తోడేల్ని గద్దిస్తాడండి. ఆగో, దేవుడు నీకు నియమించింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, నమ్మశక్యంగానివి కానీ నిజంగా జరిగినాయి. అదిగో, దేవుడు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, ఆగక్కడ అన్నప్పుడు అది మహారౌద్రంతో వచ్చేది. కాస్త ఆయన గద్దించినప్పుడు అది ఆగిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటుంది. ఇళ్లలో కిటికీలలో నుంచి చూస్తూ ఉంటారు. మనుష్య రక్తానికి ఎందుకు అలవాటు పడ్డా, మనుషుల్ని ఎందుకు దాడి చేసి చంపుతున్నావు, అది నీకు దేవుడిని సెలవైందా, దేవుడు నీకు అలా ఇచ్చాడా, నీకు వేరే ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉండగా నువ్వు మనుషుల ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు అని గద్దించినప్పుడు అది గడగడలాడితే అక్కడే కూర్చుంటుంది. అలా కూర్చున్న తర్వాత దానికి చెప్తాడనమాట, రోజు ఫలానా టయానికి నీవురా వాళ్ళ ఆహారం పెడతారు, తిను, వెళ్ళిపో. ఒక కుక్కకి ఆహారం పెట్టినప్పుడు అది తిని వెళ్ళిపోయినట్టుగా ఇక నుంచి అది తినాలి, అది వెళ్ళాలి, అది ఆజ్ఞ, అది చేసి పోయి వెళ్ళిపో అంటాడు. ఆయన గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళటం వీళ్ళు కళ్ళారా చూస్తారు. అది గడగడలాడుతా మోకాళ్ళ మీద ఉండి అతని మాటలు వినడం చూస్తారు. ప్రియులారా, ఇది నమ్మశక్యంగా ఉందా మీకు? కానీ ఇలాంటి జరిగిన బైబిల్లో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏలియా, నీవు కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించే స్థలంలో దాగి ఉండు, నేను కాకోలములకు సెలవిచ్చాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి అంటే, కాకులు తీసుకొచ్చి ఆహారము ఏలియాకి ఇచ్చినట్టు బైబిల్